హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితోని బూరెలు చేస్తున్నా. దానికోసం అయితే 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకున్నా. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్స్కి అయితే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. మనకి ఈ బాలామృతంలో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి మనకు ఎక్స్ట్రా వేరే వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇంకా తీపి కావాలనుకుంటే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని కలుపుకోవచ్చు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాలామృతంతో చేసే బూరెలు మంచిగా పొంగాలి అంటే మనకు పిండి కలుపుకునేటప్పుడు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకుంటేనే బూరెలు అయితే మంచిగా పొంగుతాయి. అచ్చం ఈ బాలామృతం పిండితోనే మనం బూరెలు చేసుకున్నాం అనుకో, పిండి దాంట్లో వేయగానే మొత్తం విరిగిపోయినట్టుగా అవుతుంది. అందుకని 2 కప్పుల బాలామృతం పిండికి 1 కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపితే బూరెలు అయితే మంచిగా పొంగుతాయి. చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పిండిని పక్కన పెట్టేసుకొని పిండి ముద్దల్లాగా చేసుకుంటున్నా. అట్లనే పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నా. ఈ ఆయిల్ వేడయ్యేలోపు అయితే మనం పిండి ముద్దల్ని బూరెల షేప్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం చేతులకు అతికించి ఇట్లా బూరెల్లాగా ఒత్తుకుంటే మంచిగా వస్తాయి. చూడండి, పిండి కలుపుకునేటప్పుడే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలా కలుపుకుంటే మనకి ఇప్పుడు చూడండి ఇట్లా ప్రెస్ చేయగానే ఎంత సాఫ్ట్గా మంచిగా మూవ్ అవుతుంది. ఈ బూరెలు అయితే ఇట్లా ఒత్తేటప్పుడు కూడా మరీ పల్చగా ఒత్తొద్దు. మనకు వీడియోలో చూపించినట్టు కొంచెం మందంగా ఒత్తితేనే మంచిగా పొంగుతాయి బూరెలు కూడా. ఆయిల్ కూడా బాగా వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అయితే బాగా వేడి ఉంటేనే మంచిగా పొంగుతాయి. ఇట్లా ఆయిల్లో వేయగానే గరిటెతోని పైన ట్యాప్ చేస్తూ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు బూరె మంచిగా పొంగుతుంది. చూడండి, అట్లనే మిగతావి కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ మనకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని అట్లా గరిటెతో ట్యాప్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే బూరెలు అయితే మంచిగా పొంగుతాయి. ఈ బాలామృతం పిండిలో అయితే చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో గోధుమ పిండి కూడా కలుపుకున్నాం కాబట్టి అది కూడా హెల్త్కి మంచిదే. చూడండి, ఈ బూరెలు అయితే ఎంత బాగా పొంగినాయో, లోపల కూడా చాలా మంచిగా ఉడికింది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు ఈ బూరెలకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలి అంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ బూరెలు డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. ఆయిల్ వేడిగా లేకుంటే ఈ ఆయిల్ బాగా పీల్చుకొని అప్పడం లాగా అవుతాయి పొంగకుండా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.